పరిస్థితి సినిమా చూసొచ్చారు, ఎలా ఉంది అఖండ తాండవం? థియేటర్ లేకొచ్చి కనిపించు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా. త్రిశూలాన్ని ఇంతకంటే ఇంకా గొప్పగా ఈశ్వరుని కూడా అంత అవసరం పడిందిలే. సినిమా అంతా ఒక ఎత్తు, గుడి సీన్ ఒక ఎత్తు. జై బాలయ్య, జై అఖండ. ఎస్ జగన్ గారు, ఏంటి పరిస్థితి సినిమా చూసొచ్చారు, ఎలా ఉంది అఖండ తాండవం? ఇది కదా మాకు కావాల్సింది. ఇరుసు ఇరుసు పాట. ఆ పాటలో జాజికాయ పాట థియేటర్లో బాలయ్య బాబు 600 మంది కలిసి డ్యాన్సులు అక్కడ చేస్తుంటే బాలయ్య బాబు ఇక్కడ ఉన్న మేమందరం ఫ్యాన్స్ అందరం ఆయనతో కలిసి స్టెప్పులు వేసాం. ఇది మామూలు కాదు. ఆ పాట అయిపోయిన తర్వాత మాకు మొదలైంది. అప్పటి వరకు మేము బాలయ్య మురళీకృష్ణ క్యారెక్టర్లో ఉన్న వాళ్ళని ఒక్కసారిగా ఆ అఖండ క్యారెక్టర్లో, ఆయన అఘోరా క్యారెక్టర్లో ఆయన వచ్చిన తర్వాత ఇంటర్వెల్ అలా అయిపోతుంది. ఆ ఇంటర్వెల్ని ఎవ్వడు మ్యాచ్ చేయలేడు, ఊహించం. మీకు ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాను, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అనే పదం తర్వాత ఏదైనా ఒకటి వాడాలి అంటే అఖండ తాండవం అని వేసుకోవాలి. వేరే హీరో సినిమా హిట్ అయినా ఈ తాండవం అని వేసుకోవాలి, ఇది తాండవం అని వేసుకోవాలి. అంటే తాండవం అని, అంటే ఈశ్వరుని తాండవం అంటే దాని మించింది లేదు మనకు. బ్లాక్ బాస్టర్ సౌండ్ కంటే ఎక్కువ తాండవం. ఏ సినిమా అయినా ఎంత హిట్ అని చెప్పాలంటే తాండవం అని చెప్పాలి. ఆ రేంజ్లో బాలయ్య బాబు స్క్రీన్ మీద ఆయన మాకు ఈశ్వరుడే కనిపించాడు. ఈశ్వరుడే థియేటర్ లేకొచ్చి కనిపించున్నాడు. ఇప్పుడు మేము ఎప్పుడెప్పుడు 3Dలో చూడాలని, ఇంకా మొత్తం ఇప్పుడు చూసింది మాకు సరిపోవట్లే. ఇంకా ఇంకా ఎన్నిసార్లు చూడాలి, ఇంకా ఎన్నిసార్లు చూడాలి, 3Dలో చూడాలని చెప్పి. ఆ మదర్ క్యారెక్టర్తో బాబు గారి పర్ఫార్మెన్స్ ఉంది. నిజమండి చెప్తున్నాను. సినిమా అంతా ఒక ఎత్తు, గుడి సీన్ ఒక ఎత్తు. ఒక్క సీన్ వాళ్ళ మదర్ సీన్ ఉందండి. జన్మనిచ్చిన ఈశ్వరుడే తల్లిని తీసుకొని పోతే తల కొరికి పెట్టేకి 2 కొడుకులు ఉండి తల కొరికి పెట్టేకి ఎవరు లేరా అంటే ఆ సాక్షాత్తు ఈశ్వరుడే వచ్చి బా. ఇది ఇంకా బాలయ్య రివీల్ చేయకండి, చూడని వాళ్ళకి రివీల్ చేయకండి. అదే అందుకే ఇవన్నీ ఏం చెప్పదలుచుకోలేదు. తాండవం. ఇప్పుడే అన్నయ్యతో మాట్లాడా. అన్నకు ఒకటే చెప్పా, అన్న మా కోసం ఎన్నో సినిమాలు చేసావు, కష్టపడ్డావు, దేశం గర్వించదగ్గ దేశం కోసము ఎంత కష్టపడ్డావు ఈ సినిమా అర్థమైపోయింది. చాలు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా. ఒక అవతారుకు ఎన్నో గొప్ప చిత్రాలు ఉండిండొచ్చు, అంటే దానికి 1000 కోట్ల బడ్జెట్ పెట్టాం. ఇక్కడ 1000 కోట్ల బడ్జెట్ కనపడలే. ఒక బాలయ్య గారు అఘోరా ఈశ్వరునిగా మీరు పర్ఫార్మెన్సే ఆ బడ్జెట్ గిడ్జెట్ ఏది. ఇది పాన్ వరల్డ్ సినిమా. గ్లోబల్ లయన్గా మీరు ఇలాగే మా అందరు గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు. మేము ఊహించలేకుండా బాలయ్య 2.0 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటే దీని మించింది ఇంకోటి ఎలా, దీని మించి కథ దొరుకుతుందా వస్తుందా అని ఒక బాబా మీ పర్ఫార్మెన్స్కి మాటలు లేవన్నయ్యా. ఇంకా అసలు చెప్పలేకుండానే ఆ ఎమోషన్ని ఇంటర్వెల్ దగ్గర నుంచి ఊగిపోయాము. ఆ క్లైమాక్స్, ఆ వార్ సీన్, ఆ త్రిశూలం, అంటే త్రిశూలాన్ని ఇంతకంటే ఇంకా గొప్పగా ఈశ్వరుని కూడా అంత అవసరం పడిందిలే. పోయిండొచ్చు. ఆ త్రిశూలంతో ఏమి చేయొచ్చో, ఎలా చేయొచ్చో, ఎన్ని విధాలుగా చేయొచ్చో అన్ని విధాలుగా త్రిశూలంతో ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చారు. సనాతన హైందవ ధర్మమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఇది మా సినిమా. అసలు ఈ సినిమాకి ఇంకా అప్పుడు అఖండాకి జనం జాతరలా వచ్చారు కదా, దీనికి అది మించింది. నిజంగా గర్వంగా ఉంది. మా బాలయ్య అన్నయ్యతో మాట్లాడండి ఇప్పుడే. ఆయనకి నేను ఎక్స్ప్రెస్ చేయడం చేత కావట్లే. జస్ట్ ఎప్పుడు దొరికితే అప్పుడు హైదరాబాద్ చేరుకొని అన్నయ్యని హక్ చేసుకోండాలి. బోయపాటి గారు హ్యాట్స్ ఆఫ్. తమ్మన్ గారు ఏంటండి అసలు మామూలు థియేటర్లో మామూలుగానే మేము ఆయన కనపడితే కూర్చోము, ఏం బీజిఎం అండి. అబ్బా 14 డేస్ రామ్ గారు, అచ్చంట గారు, అలాగే మా నందమూరి తేజస్విని
ఫస్ట్ టైం ప్రొడక్షన్ ఈ అసలు ఈ కాంబినేషన్ కెమెరా టేకింగ్ ఫైట్స్ ఇట్లా ప్రతి ఒక్కరండి ఎవ్వరి గురించి దీంట్లో తక్కువ చెప్పలేదు, అందరికీ ఒకటే పదమే తాండవం. ఓకే రియల్. ఓకే అంతే, అన్నను చూసి హక్ చేసుకుంటేనే ఈ ఫైర్ మాకు తగ్గేది. ఓకే సూపర్ సూపర్ అండి. జై బాలయ్య, జై అఖండ. సూపర్. ప్రతి ఒక్కరు చూడాలా, ఎస్ ప్రతి ఒక్కరు చూడాలా. అంటే సామాజిక ధర్మం పాటించే వాళ్ళు, అట్లాగే సర్వమత ప్రార్థనలు చేసే గొప్ప వ్యక్తులు, అలాగే ఈ సినిమా ప్రవక్తలు, హిందువులే కాదు ప్రతి ఒక్కరు ఈ సినిమాని గొప్పగా చెప్పుకునే సినిమా ఇది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అంటే ప్రజాసేవకులుగా ఉండే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఈ సినిమా వాళ్ళందరూ చూడాలి, చూడమని చెప్పాలి. హైందవ ధర్మం ఒకటే కాదు, దేశభక్తి అన్ని హైందవ ధర్మంతో పాటు దేశభక్తి హెవీగా ఉంది. ఇది ఒక్కటి, ఇది కాదు ఒక అంటే దేశం గురించి కాదు కదా, ఇది మొత్తం ఇది ఒకటి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని, ప్రతి ఒక్కరు అభిమానుల సినిమా కాదు ఇది. ఇప్పటివరకు ఆయన అభిమానుల కోసం సినిమాలు చేసి ఉండొచ్చు, ఇప్పుడు ఇది పెద్ద మెసేజ్. ఇది ప్రతి ఒక్కరు చూడాలి, చూపించాలి, నిలబెట్టాలి. ఓకే, ఇంత గొప్ప సినిమా మన కళ్ళతో చూసే భాగ్యం కలిగినందుకు మనం గర్వపడాలి. ఆ ఈశ్వరుడి మేము చేసిన పూజలు అన్నీ ఫలించాయి ఇవాళ. మా బాలయ్య గారు ఇలాంటి గొప్ప పాత్రలు, బాలయ్య 2.0గా ఇది అనుకుంటే రాబోయే 111 కూడా 3.0 అవుతుంది. ఓకే, జై బాలయ్య, జై అఖండ. ఓకే, థ్యాంక్ యూ.